హైదరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ క్లోజింగ్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 4 రోజులు 100, 400 మీటర్ల రన్నింగ్, టగ్ ఫర్ వార్, గుర్రాల జంపింగ్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు సిఎస్ శాంతికుమారి, సివి ఆనంద్. ముగింపు కార్యక్రమంలో డ్యాన్సులు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రోగ్రాంలో పోలీసులు, అధికారులు, క్రీడా ఉద్యోగులు పాల్గొన్నారు. 24 గంటలు పని ఒత్తిడిలో ఉండే పోలీసులు ఇలాంటి ఆటల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు సిపి ఆనంద్. Telangana government's remarkable initiative, the Telangana Young India Sports University. The first of its kind university aims to provide world-class infrastructure and training facilities, focus on sports education, research and innovation, nurture budding athletes with advanced coaching methods and exposure to global best practices, promote collaboration with national and international sporting bodies, ensure inclusive development by identifying talent from rural and urban areas. The establishment of this university marks a historic step in realizing Telangana's vision of becoming a hub for sporting excellence in India. ఈ సిబ్బందిలో వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద స్పోర్ట్స్ మీట్ అని చెప్పారు. ముఖ్యంగా సిటీ పోలీస్ అనేది మనందరికి తెలుసు. 24 గంటల పాటు మనం టెన్షన్లో ఉంటాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దొంగతనాలు, విఐపి విజిట్స్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. రాష్ట్రానికి రాజధాని, మన దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ. లక్షలాది మంది వచ్చి వెళ్తుంటారు నగరం నుండి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. శాంతి భద్రతలు కాపాడాలి, నేర నియంత్రణ చేయాలి, ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా మనం 4 రోజుల పాటు ఈ విధంగా ఉల్లాసంగా, ఆనందంగా స్పోర్ట్స్లో పాల్గొంటూ గడిపామంటే మీ అందరి కోఆర్డినేషన్, కోఆపరేషన్,